నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకుండా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయింది. సామ్సంగ్ నుంచి లాంచ్ అయిపోయింది. మంచి టెక్నాలజీ అయితే వచ్చింది అనమాట. హార్డ్వేర్ నుంచి వీడియో లాస్ట్ దాకా చూడండి, చిన్నగా ఉంటుంది. సో బై ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ 12 5G అయితే టీజ్ చేసి ఏంటంటే డైనామిక్ బటన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఇక్కడ టీజ్ చేస్తారు. సో ఇది ఎంతవరకు నిజం అనేసి అంటే ఇట్లా మన వాళ్ళు ఇక్కడ పిక్చర్స్ కూడా రిలీజ్ చేసిరు అన్నమాట. లాంచింగ్ అండ్ 6th March అంటే ఎల్లుండి లాంచ్ అవుతుంది. సో ఇక్కడ మీకు మోడ్స్ అంటే ఇప్పుడు మనకి యాక్షన్ బటన్స్ ఉంటాయి కదా, లైక్ OnePlus లో కూడా ఉంది అండ్ iPhone లో కూడా ఉంది కదా, అలాంటి బటన్స్ అయితే తీసుకొస్తున్నాం అనేసి అయితే అంటారు ఇక్కడ. సో చూద్దాము ఎలా ఉంటుంది ఏందనేసి అయితే అఫీషియల్ గా మనకు రిలీజ్ అయినాక లాంచ్ అయినాక దాని ఎట్లా బెనిఫిట్ అయితే దాన్ని బట్టి సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గెలాక్సీ F15 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. అండ్ ఎర్లీ పీరియడ్ సేల్స్ ఏమవుతుంది 7 PM నుంచి సేల్స్ స్టార్ట్ అయిపోతాయి అనేసి అయితే అఫీషియల్ గా మెన్షన్ చేసారు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే Dimensity 6100+ ప్రాసెసర్ తో పాటు వస్తుంది, 6000 mAh బ్యాటరీ. మెయిన్ పాయింట్ ఏంటంటే 4 years దాకా అంటే 5 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 4 OS అప్డేట్స్ వచ్చినాయి. నార్మల్గా ఏంటంటే 4 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ అంటారు, 2 years OS అప్డేట్స్ అంటారు. ఇక్కడ 4 OS అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నాం అనేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ స్టార్టింగ్ రూమర్ ప్రైస్ ఆఫర్స్ అవన్నీ కూడా కొన్ని ప్రైస్ అయితే పెడతారు. ప్రస్తుతానికి 4GB ర్యామ్ వేరియట్ వస్తారు కదా, 13-14 వేల, కొన్ని 6GB ర్యామ్ ఇస్తారు కదా, 15-16 వేల మధ్యలో ఉందనేసి అయితే అంటారు అన్నమాట. సో ఎర్లీ సేల్స్ ఏదైతే ఉన్నాయో 7 PM కి స్టార్ట్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ అయితే పర్లేదు, బాగానే అనిపిస్తుంది నాకైతే. ఈ ప్రైస్ కి మంచిగా తీసుకొచ్చారు, వాల్యూ ఫర్ మనీ అయితే అంటాను. ఇది 15,000 లోపల బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేసి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళ UPI సర్వీస్ అయితే లాంచ్ చేసారు అన్నమాట. దేనితో పార్ట్నర్షిప్ చేసి అంటే యాక్సిస్ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ చేసి థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి కదా, దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు తీసుకొచ్చారు అన్నమాట. సో సింపుల్ చెప్పుకోవాలంటే మనకు ఆల్రెడీ ఫోన్పే, గూగుల్ పే అండ్ అమెజాన్ పే కూడా ఉంది కదా, దాని తర్వాత పేటిఎం కూడా ఉంది కదా. సో వీటిని కౌంటర్ చేసుకోవడానికి మన వాళ్ళు దీనికి ఒక పోటీలాగా తీసుకొచ్చారు. సో ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా స్టార్టింగ్ కాబట్టి కొన్ని లాంచ్ ఆఫర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ ఆఫర్స్ తీసుకొచ్చారు. అక్కడ మెయిన్ ఏంటంటే 25 రూపీస్ ఏమో క్యాష్ బ్యాక్స్ ఏమో ఇస్తున్నాం అనేసి అయితే ఇక్కడ అఫీషియల్ గా మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. సో ఒకవేళ ఆఫర్స్ ఏమైనా అప్లై అయితే చేసుకోవచ్చు, చిన్న రిక్వెస్ట్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో రేపు లాంచ్ అవుతుంది, కానీ ఆ స్మార్ట్ ఫోన్ కి ప్రైస్ ఏంటి అనేసి అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 25,000 లోపల ఉంటుంది ఛాన్సెస్ ఉన్నాయని అయితే అది కార్ల్ పాయ్ అవుతుంది CEO అతను కోట్ చేసిన అయితే ట్విట్టర్లో మెన్షన్ చేసి చాలా మంది. సో అఫీషియల్ లాంచ్ అయినాక మనకు తెలుస్తుంది అంటే ఆఫర్ ప్రైజా లేకపోతే ఇంకేమైనా ఆఫర్స్ ట్వీక్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఇస్తుండా ఏందనేసి అయితే. అంటే సామ్సంగ్ వాళ్ళు కూడా అంతే ఉంది, మన వాళ్ళు 12,000 అంటారు, కానీ యాక్చువల్లీ ఏంటంటే ఆఫర్స్ కూపన్స్ అవన్నీ అప్లై చేసినాక 12,000కి వస్తుంది అనమాట. సో అదొకటి మీరు కన్సిడర్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అనమాట. సో AMD వాళ్ళది ఇది రూమర్ న్యూస్ అనమాట, కన్ఫర్మ్ న్యూస్ కాదు. రూమర్ న్యూస్ ఏంటంటే AMD వాళ్ళది సౌండ్ వేవ్ APU అవుతుందో స్పాట్ అయిందనమాట. ఇది Zen 6 ఆర్కిటెక్చర్ మీద తయారవుతుంది అనేసి అయితే అంటారు. సో ఇది నార్మల్గా చెప్పుకుంటే సౌండ్ వేవ్ వచ్చేసరికి అయితే క్రాక్ అవుతుందో దాని 3 nanometers మీద తయారు చేస్తుంది అనేసి అయితే అన్నారు. బెనిఫిట్ ఏంటన్నా అంటే సో సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆడియోకి ఇంకొంచెం బెనిఫిట్ అవుతుంది అనేసి అయితే అంటారు సౌండ్ వేవ్. సో ఇది ఇప్పట్లో రావద్దు, కన్ఫర్మ్ ఏంటంటే ఇది 2026లో వస్తుంది, అంటే ఇంకా 2 years టైం ఉంది. సో ఆడియో APU, సో ఆడియోకి సంబంధించిన ట్రిక్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా IPకి సంబంధించిన సెగ్మెంట్ వస్తుంది అనేసి అయితే వెయిట్ చేయాల్సిందే. సో 3 nanometer నోట్స్ మీద తయారు చేస్తున్న అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మంచి కూలర్ అయితే తీసుకొచ్చి నార్మల్ ఏంటంటే పంప్ యూజ్ చేసేవాళ్ళు కదా. సో దీని ఏంటంటే పంప్ బదులు AIO ఆల్ ఇన్ వన్ కూలింగ్ డిజైన్ అనేది ఉంటుంది. దాన్ని పంప్ అంటే ఇది CPU ఉంటుంది, CPU పైన మీకు ఒక మెషిన్ ఉంటుంది పంప్ లాంటిది. సో అది పెట్టేసి కూలింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో కూలింగ్ ఇస్తుంది అండ్ వేడిగా ఉన్న వాటర్ని ఇంకొక పైప్ నుంచి తీసుకొస్తారు అది. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే మొత్తము డిఫరెంట్ టెక్నాలజీ అయితే యూజ్ చేసి పంప్ లేకుండా యూజ్ చేశారు. సో ఇక్కడ పంప్ లేకుండా యూజ్ చేయడం వల్ల కొంచెం డిగ్రీస్ హాట్ అయినా సరే కూడా
మీకు బెనిఫిట్ ఏది వస్తుందంటే నాయిస్ అనేది తక్కువ వస్తుంది అనమాట. సో పంప్ ఉంటే ఆబ్వియస్గా నాయిస్ వస్తుంది. సో నాయిస్ అయితే తక్కువ వస్తుంది. సో ఇక్కడ మనం టెక్నిక్ ఏం యూజ్ చేసిరంటే పైప్స్ టెక్నిక్ అనమాట. అంటే ఒక సైడ్ నుంచి కోల్డ్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి రాగానే ఎక్కువ సైడ్ నుంచి అయితే హీట్ అయిన లిక్విడ్ అవుతుందో పైకి వెళ్ళిపోతట్టు తీసుకొచ్చారు. సో కంట్రోల్స్ ఎక్కువ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ బేసిక్ తీసుకొచ్చారు. సో దీనికి ఇంకొంచెం బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి అనేవి ఇంకా చూడాలి. సో ఇది థర్మోస్పైక్ హీట్ ఎక్స్చేంజ్ అనేసి అయితే అన్నారన్నమాట. సో చూద్దాము, ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కొత్త హార్డ్వేర్ కదా, కొంచెం బాగానే చూస్తారన్నమాట, కొత్తగా పర్చేజ్ చేసుకోవడానికి చూస్తారు. సో దాని మీద ఇంకో అప్డేట్ వీడియో అయితే పక్కా చేస్తారు. తర్వాత గేమింగ్ కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఏమైనా గేమ్స్ కొనాలనుకుంటే రెసిడెంట్ ఈవిల్ 2 స్టీమ్ అనే వెబ్సైట్ లో డిస్కౌంట్ మీద వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 499 రూపీస్ అనమాట. 500 రూపీస్ కి ఈ గేమ్ అవైలబుల్ ఉందన్నమాట. సో మంచి గేమ్, ఒకవేళ ఇట్లా మీరు ఆడాలనుకుంటే ఆడొచ్చు. అండ్ ఈ గేమ్ కి ఇంకో మంచి విషయం ఏంటంటే నేను చెక్ చేసినప్పుడు అయితే ఈ గేమ్ కి డెమో వర్జన్ కూడా ఉంది. అంటే ఒకవేళ ఇట్లా మీరు గేమ్ మొత్తం ఆడలేనన్నా 500 పెట్టాలన్నా అంటే కాదు, మీరు డెమో వర్జన్ ఫ్రీగా ఉంటుంది. ఐ థింక్ 10 GB ఏమో ఉంటుంది డెమో. డౌన్లోడ్ చేసుకొని ఆడి నచ్చితే ఇట్లా ఒరిజినల్ ఫుల్ గేమ్ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బై 4th జనరేషన్ అయితే అండ్ ఏమి ఎఫెక్ట్స్ ఉండాలి, 8 GB ర్యామ్ కంపల్సరీ అండ్ డైరెక్ట్ X12 ఉంటే కంపల్సరీ అనమాట. 26 GB స్టోరేజ్ ఉండాలని అయితే అఫీషియల్ మెన్షన్ కూడా చేశారు. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే కంపల్సరీ Windows 10 అయితే ఉండాలన్నమాట విండోస్లోకి. అండ్ లినక్స్ వీళ్ళకి సపరేట్ వేరే ఉంది, సపరేట్ అవసరం లేదు, కంగారు అవసరం లేదు. మొదటి కేసులో మాక్సిమం అందరూ కూడా విండోసే కాబట్టి. సో ఇది ఇవాళ టెక్నిక్స్ గేమ్ సపరేట్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.